హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. డిఆర్డిఓలో కొత్త నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఫ్రెషర్స్ ఎలిజిబుల్ అంటే ఫ్రెషర్స్ అంటే ఇప్పుడే డిగ్రీ కంప్లీట్ అయిన వారు, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు లేదు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేటప్పుడు మనకి 42,000 నుంచి మొదలవుతుంది. అప్లికేషన్ కూడా మెయిల్ చేస్తే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ లైక్ చేయండి. మొదటగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్ కోసం మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. డిఆర్డిఓలో డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో మనకి నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది. దీంట్లో మనకి టోటల్ 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జేఎఫ్ఆర్కి క్వాలిఫికేషను ఫార్మా, ఎంఎస్ ఫార్మా లేకపోతే ఎంటెక్ ఫార్మా. ఎంటెక్ మనకి ఫార్మా చదివిన వారు కానీ, టాక్సాలజీ చదివిన కానీ, పారామాలజికలీ చదివిన వారు కానీ, లేదా పారామెటిక్యులర్స్ కెమిస్ట్రీ చదివిన వారు కానీ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి ఏజ్ వచ్చేటప్పటికి మనకి 28 సంవత్సరాలు, 18 నుంచి 28 సంవత్సరాలు చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ప్లస్ 5 years ఎస్సీ ఎస్టీ వారికి ప్లస్ 3 years ఓబీసీ వారు అప్లై చేసుకోవచ్చు. స్టైఫండ్ వచ్చేటప్పటికి 37,000 రూపాయలు ప్లస్ హెచ్ఆర్ ఇవ్వడం జరుగుతుంది. అన్నీ కలిపి మీకు 42,000 శాలరీ అయితే రావడం జరుగుతుంది. టర్న్ ఓవర్కి మనకి ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారంటే 2 years తీసుకుంటున్నారు. తర్వాత మీకు 4 years దాకా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకి ఇది ఇంటర్వ్యూ ద్వారా అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. క్యాండిడేట్ షుడ్ బి సెండ్ దేర్ సివి అంటే మనకి ఏం లేదు, రెజ్యూము సెండ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకి ఒక ఇవ్వడం HRD.DRL@gov.కి మీరు 12/5/2026 కల్లా మనకి దీన్ని సెండ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక ఫామ్ అయితే చూపించడం జరుగుతుంది. ఈ ఫామ్ని మీరు ఫిల్ చేసి క్యాపిటల్ లెటర్స్ ఫిల్ చేసి డిక్లరేషన్లో సంతకం చేసి అటాచ్డ్ మన డిగ్రీ సర్టిఫికెట్లు, అకాడమిక్ క్వాలిఫికేషను, మార్క్ షీటు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు దీనికి అటాచ్ చేసి మెయిల్ చేయవలసి ఉంటుంది. చూపించిన మెయిల్కి మీరు సెండ్ చేయవలసి ఉంటుంది. మీకు మెయిల్ ద్వారాగా మీకు ఎప్పుడు ఇంటర్వ్యూ ఉందని కండక్ట్ చేయడం చెప్పడం జరుగుతుంది. మనకు అప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్ని, మీ ఆధార్ కార్డ్ని, టోటల్ అప్లికేషన్ మీరు తీసుకెళ్ళవలసి ఉంటుంది ఇంటర్వ్యూ డేట్కి. ఏదైనా డౌట్స్ ఉంటే మనకి ఒక మెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్కి మీరు దీనికి సెండ్ చేయవలసి ఉంటుంది. ఎప్పుడు మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందంటే 19/5/2026 ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. 9:30 నుంచి 10 గంటల దాకా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎక్కడంటే డిఆర్డిఓ మనకి తేజ్పూర్ అస్సాంలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, మాకు పర్లేదు ఏదో ఉద్యోగం కావాలనుకున్నవారు దీనికి అప్లై అయితే చేసుకోండి. మనకి ఏదైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు ఫోన్ చేసి అయితే మీరు క్లారిఫై అయితే చేసుకోవచ్చు డౌట్స్ని. ఎలిజిబిలిటీ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉండి ఓకే మాకు ఏదో ఒకటి జాబ్ అయితే పర్లేదు, దీంట్లో జేఆర్ఎఫ్ కింద జాయిన్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత డిఆర్డిఓలో మనకి యాక్చువల్గా మనకి అప్పుడు పర్మనెంట్ జాబ్స్ పడతాయి. అప్పుడైతే మీరు అప్లై చేస్తే మీకు కంపల్సరీ జాబ్ రావడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ని మనకి టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. పూర్తిగా చదివిన తర్వాతే అప్లై అయితే చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి కొలిసికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి. మనకి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వివిఎం కెరీర్ మేకర్. ఓకే, బాయ్.